1 ice cream, please. Thank you. హలో మా, ఇంటి దగ్గరలోనే ఉన్నాను. 5 minutesలో వచ్చేస్తాలే. ఓకే మా, బాయ్. బిల్ ప్లీజ్. ఎవరో ఫోన్ మర్చిపోయినట్టున్నారే. హలో 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 సార్, ఆ మొబైల్ నాది. కంగారులో మర్చిపోయాను. మీరు ఎక్కడున్నారో చెప్తే వచ్చి నా మొబైల్ కలెక్ట్ చేసుకుంటా. మీరేం కంగారు పడకండి, మీ మొబైల్ నాతోనే ఉంది. నెక్స్ట్ డే సేమ్ టైంకి వచ్చి కలెక్ట్ చేసుకోండి. నేను ఐస్ క్రీమ్ కేఫ్లోనే వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్ ఎందుకులేండి, రోహిత్ అని పిలవచ్చుగా. ఓకే రోహిత్ గారు, బాయ్. సీ యూ టుమారో. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? రోష్ని. ఓ, నైస్ నేమ్. హలో రోహిత్ గారు, నేను ఐస్ క్రీమ్ కేఫ్లోనే ఉన్నాను. మరి మీరెక్కడున్నారు? ఓ సారీ అండి, నేను వేరే వర్క్లో పడి మీ మాటే మర్చిపోయాను. నెక్స్ట్ డే వచ్చి మీ మొబైల్ కలెక్ట్ చేసుకోండి, ఓకే? వీడు నాతో గేమ్స్ ఆడుతున్నాడు. హాయ్, ఆర్ యూ రోహిత్? ఎస్. ఐఎమ్ రోషిని. యా, హాయ్. మీదేనా మొబైల్? టేక్ ఇట్. థ్యాంక్ యూ. 2 ice creams ప్లీజ్. అయ్యో నాకొద్దండి. అండి ఏంటండి, మై నేమ్ ఇస్ రోష్ని. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే కానివ్వండి. ఏమీ లేదు. మీరేమనుకోనంటే ఒకటి అడగచ్చా? అయ్యో మొహమాట పడకుండా అడగండి. ఏమీ లేదు, నన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తారా? ఓ వాట్ ఎ ఛాన్స్. మరి మీ ఇల్లు నాకు తెలియదు కదా. అబ్బా, నాకు తెలుసు. అయితే ఓకే. ఏం టైంలో పెట్రోల్ అయిపోయిందిరా బాబు. 1 second యా. దీని అమ్మ జీవితం. పెట్రోల్ అయిపోయినట్టుందండి. మా ఇల్లు దగ్గరలోనే, వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓ ఇక్కడేనా? సరే కలిసి వెళ్దాం పదండి. మీరేం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ చేశాను, ప్రస్తుతం ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. మరి మీరు? అమ్మాయిల్ని అడగకూడదు. ఓకే. నేను కష్టపడి చదివేది మీకోసం కదా. ఏంటి రోహిత్? ఏం లేదు, సరే అన్నాను. ఇక్కడే. ఓ ఇక్కడేనా? పదండి. ఇదే మా ఇల్లు. ఏంటి మనీల్లా? కాదు, మా ఇల్లు. ఓ మీ ఇల్లా? అంతా నా కోసం కాకుండా నీకోసం కూడా కొంచెం చదువుకో. Falling, I'm falling, I'm falling in love. Baby, Yes. I'm falling in love. My love started. చూపే ఒక చూపే తొలి ప్రేమే చూపే, నవ్వే ఒక నవ్వే తొలి ప్రేమై పూసే. నీ కన్నుల ఆ మాటనే విన్నా విన్నా, నీ అడుగున అడుగవుతూ వింటే ఉన్నా. నేను చూసిన ఆ క్షణమే ప్రేమించేసా, నా గుండెలో నీ పేరును ముద్రించేసా. Love you, I love you, I love you, baby.
హాయ్. ఏంటి మా ఎవరైనా చాలా డల్గా ఉందే? ఏం లేదు రోహిత్, ఒకటి చెప్తాను, ఏమనుకోవు కదా. ఏంట్రా? ఐఏఎస్ కాకుండా ఏదైనా జాబ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. నువ్వు ఒక్కదానివి ఇన్ని రోజులు నాకు సపోర్ట్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను ఇలా అంటున్నావు. రోహిత్ ప్లీజ్, నా గురించి కూడా ఆలోచించు. నేను అమ్మాయిని, ఎన్ని రోజులని ఇంట్లో ఉండనిస్తారు? నాకు సంబంధాలు చూస్తున్నారు. రోషిని, నా మీద నమ్మకం ఉంటే వెయిట్ చేయి, లేకుంటే మీ నాన్న చెప్పినట్టే చెయ్యి. రోహిత్ ప్లీజ్, నువ్వు నా కోసం ఏం చేయనప్పుడు నేను నీ కోసం ఎందుకు వెయిట్ చేయాలి? నేను చనిపోవాలి, నా వల్ల ఎవ్వరికీ లాభం లేదు. ఛా, రోషిని కూడా నన్ను వద్దని వదిలేసింది. హాయ్, ఎవర్రా నువ్వు? నాలానే ఉన్నావు. నేను నీ అంతరాత్మను. నువ్వెందుకు వచ్చావు? నిన్ను సేవ్ చేద్దామని వచ్చాను. నేనే చాలా సమస్యల్లో ఉంటే నువ్వు నన్ను సేవ్ చేస్తావా? సమస్య ఎంత పెద్దదైనా ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. ఏంటి నీ సమస్య? నేను ప్రేమలో ఓడిపోయాను, అందుకే చనిపోవాలనుకుంటున్నాను. నిర్ణయం నీదైనా దాన్ని ఆమోదించాల్సింది నేను. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? చనిపోవడం తప్పని చెప్తున్నాను. నిన్ను నువ్వు చంపుకుంటున్నావంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదని అర్థం. నీ మీద నీకే ప్రేమ లేనప్పుడు ఇంకెవరో ప్రేమించలేదని బాధ ఎందుకురా? జీవితం సమస్య కాదురా పరిష్కరించడానికి. జీవితం ఒక వాస్తవం, హృదయపూర్వకంగా ఆమోదించాలి. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది, అదేరా భవిష్యత్తు. కన్నవారిని మోసం చేయొద్దురా. నిన్ను వద్దనుకున్న అమ్మాయి నిన్నే ప్రేమిస్తుంది. కాస్త సమయం వెయిట్ చేయి, నీ ఐఏఎస్ని సాధించు, తర్వాత నీ వెంటే వస్తుంది. వద్దని వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్రపంచంలో ఏ అమ్మాయినా తను ప్రేమించిన వాడు ఎటువంటి వాడైనా సరే వాడితో సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనేది జ్ఞాపకం కాదు, మర్చిపోవడానికి జీవితం. నీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను.